హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మూడు వార్తలు ఉన్నాయి. సో వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. నెంబర్ 1 వచ్చేసి శ్రేయసర్ మొత్తానికి కోలుకున్నాడు. హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అయితే అయ్యాడు. కాకపోతే సిడ్నీలోనే ఉండాల్సి వస్తుంది అన్నట్టుగా అయితే వైద్యులు సూచించారు. ఎప్పుడైతే తను ప్రయాణించగలడు, విమాన ప్రయాణాలు చేయవచ్చు అని ఎప్పుడైతే వైద్యులు చెప్తారో అప్పటి వరకు శ్రేయసర్ సిడ్నీలోనే ఉండబోతున్నాడు. అండ్ ఇక నెంబర్ 2 వచ్చేసి రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి గైస్. ముందుగా వరుణుడు రేపంతా అడ్డుకుంటే మాత్రం ఎల్లుండి కూడా రిజర్వ్ డే ఉంది. రిజర్వ్ డే రోజు కూడా ఇదే పరిస్థితి జరిగితే మాత్రం కంపల్సరీ ఇరు జట్లు టైటిల్ పంచుకుంటాయని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. అది మొత్తం మనందరికీ తెలుసు. కాకపోతే 20 ఓవర్ల ఆట అయినా సరే ఖచ్చితంగా సాధ్యపడుతుంది అని అయితే గట్టి స్ఫూర్తితో అయితే ఉన్నారు బీసీసీఐ పెద్దలు అండ్ ఎంపైర్స్. అండ్ ఇకపోతే నెంబర్ 3 వచ్చేసి మనకి ఏషియా కప్ ఈ 2 రోజుల్లో ఇండియాకి అందుతుంది అని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా చెప్పడం అయితే జరిగింది. దేవ్జిత్ సైకియా స్పష్టం చేశారు, ఒకవేళ 4th రోజు కల్లా ఇవ్వకపోతే మాత్రం ఐసీసీతోనే తేల్చుకోవాలని బీసీసీఐ సెక్రటరీ అండ్ కో సిద్ధమయ్యారు. అండ్ ఇక నెంబర్ 4 ఫ్రెండ్స్, మనకి వస్తున్న వార్తలు ఇది కన్ఫర్మేషన్ అని నేను చెప్పట్లేదు. ఏంటంటే స్మృతి మందాన WPLలో భాగంగా ఆర్సీబీని వీడబోతుంది అన్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు. బట్ ఇది నిజం కాకూడదని అయితే కోరుకుందాం. ఎందుకంటే గతంలో వచ్చిన అంటే మొన్న కర్ణాటక స్టేట్ అసోసియేషన్కి సంబంధించింది ఏదో సంథింగ్ లాంగ్వేజ్ ఏదో వీడియో ఉంది, దాంట్లో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల ఈ రూమర్ అయితే క్రియేట్ అయింది. మరి దీనిపైన ఆర్సీబీ కూడా ఎలాంటి ప్రకటన అయితే జారీ చేయలేదు. స్మృతి మందనకు కూడా ఎలాంటి ప్రకటన కూడా ఇవ్వలేదు. సో కాబట్టి అంత త్వరగా ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. సో చూద్దాం గైస్, ఇదైతే నిజం కాకూడదని అయితే కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఈసారి వరల్డ్ కప్ ఎవరు ముద్దాడతారు? న్యూ ఛాంపియన్ ఇండియానా, సౌత్ ఆఫ్రికానా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.